ఈ ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు సరైన న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మాదిగలకు సరైన న్యాయం జరగాలనే మందకృష్ణ మాదిగన్న గారు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఆయన 20 మందితోటి తయారు చేసి ఈ రోజు ప్రపంచమంతా ఆయన దిక్కు తొంగి చూసేటట్టు వచ్చింది. ఎందుకంటే అల్పెరగని పోరాటం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను ఎదుర్కొని, ఇంతకు ముందు 1997లో మనకు అమలు చేయబడి 2004 వరకు మనకు వర్గీకరణ అమల్లో చేయబడ్డది. అప్పటికి మళ్ళా మాల సోదరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళా అన్న వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి ఆనాటి నుంచి ఆయన నిరంతరం కృషి చేస్తూ పోరాటం చేస్తూ వస్తున్నాడు. తుదకు 2024లో మనకు సుప్రీంకోర్టు ఆగస్టు 1 తారీఖున మనకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది, వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఆయన ప్రకటించిండు. ఎందుకంటే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది, నేను అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను. అయితే అమలు చేయకుండానే దురదృష్టవశాత్తు మన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండు. దాంట్లో కొంత మనం నష్టపోయినాం. కాబట్టి అన్నగారు మళ్ళీ ఏదేమైనా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని 7వ తారీఖు పిలిపించిండు. అది చాలా విజయవంతం అయ్యేది. అన్ని మేము సిద్ధం చేసుకున్నాము. మరి ప్రభుత్వం ఎందుకో ముందు చూపుగా జాగ్రత్త పడి వాళ్ళు 4వ తారీఖు నాడే అసెంబ్లీ సమావేశాలు 7వ తారీఖు జరిగేటి 4వ తారీఖు పెట్టుకొని కేబినెట్ ఆమోదించింది. దానికి చాలా సంతోషం. కానీ కొన్ని జరగాలంటే ఆటుపోట్లు ఇప్పుడు మాల సామాజిక వర్గానికి చెందినవి ABCD 4 భాగాలు కాకుండా 3 భాగాలుగా చేసిర్రు. దాంట్లో మాలల్ని కొంతమందిని ఏ గ్రూప్ లో వేసిర్రు, పంబాల మన్నే అనే వాళ్ళని వేసి కొంత చేస్తారు. మాదిగల ఉపకులం, మాది కొలుపుల వాండ్లు. మా కొలుపుల వాండ్లది ఏంటంటే మాదిగలకు మాకు సంబంధాలు కలిసి ఉన్నాయి. మాదిగ వాళ్ళకు సంబంధాలు కలుపుకుంటాం. మాదిగ వాళ్ళతోటి మాకు అన్ని వియ్యం కానీ ఏది అమ్మాయిలను చేసుకోవడం, అమ్మాయిలను ఇవ్వడం, పిల్లగాళ్ళని చేసుకోవడం, ఇలాంటి సాంప్రదాయం అన్ని మాకున్నాయి. మా కొలుపుల వాండ్ల వతన్ అంటే గ్రామ దేవతలకు పూజలు చేసేది, కొలుపు పెట్టడం, మేము ఆటలు కట్టడం. ఆటలు అంటే మెడల మేక పోగులు వేసుకొని నెత్తి మీద బోకె పెట్టుకొని ఊరంతా తిరిగి ఆ ఊరంతటి దురదృష్టం శని అంతా తీసుకుపోయి ఊరు బయట వేయడం, అది ఆటలు అంటారు. తర్వాత రంగం ఎక్కడం, రంగం అంటే భవిష్యత్ అని చెప్పడం. ఇది గ్రామ దేవతలకు మేము చేసేది కొలుపుల వాండ్లు. కాబట్టి మాదిగా ఉపకులం, మేము కొలుపుల వాండ్లం. కాబట్టి ఇంతకుముందు B గ్రూప్లో ఉండే, ఇప్పుడు మాకు A గ్రూప్లోకి వచ్చింది, సంతోషమే. ఎందుకంటే మేము B గ్రూప్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి చెందలే. ఎందుకంటే రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6-7 వేల మంది ఉంటాం. కాబట్టి మాకు A గ్రూప్లో వచ్చింది, చాలా సంతోషం అన్న. కాకపోతే ఏంటంటే మా కొలుపుల వాళ్ళు ఇకనైనా అభివృద్ధి కావాలని అన్న కృషి వల్ల A గ్రూప్లో వచ్చింది, సంతోషిస్తున్నాం. మళ్ళా ఒక మాట ఏమైనా అంటే A గ్రూప్లో ఉన్న వాళ్ళను పంబాల మన్నెలతో పాటు కొలుపుల వాళ్ళను C గ్రూప్లో వేయాలనడం చాలా బాధాకరమైంది నాకు. ఎందుకంటే వాళ్ళ మాలలు దాంట్లో ఉంటే పర్వాలేదు. ఒకటి ఏంటంటే మేము మాదిగా సంబంధించిన అన్నగారే అనడం జరిగింది. అది మాకు మందకృష్ణ అన్న నోటి వల్ల రావడం చాలా బాధ అయింది. అయితే 5వ తారీఖున నేను అన్నను కలిసి మెమోరాండం ఇచ్చినాం. ఇస్తే అన్న ఏమన్నాడంటే న్యాయం చేస్తాము, అన్యాయం ఏం చేయనని చెప్పిండు. అన్నగారు మాట ఇచ్చిండు. కాబట్టి ఏంటంటే మా కొలుపుల వాళ్ళు A గ్రూప్ లో ఉన్నా కానీ మాకు సంతోషం. ఇకనైనా మేము అభివృద్ధిలోకి రావాలని అన్నవారికి వినిపించుకోవడం జరిగింది. ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తారని మాట ఇచ్చిండు. ఆ రకంగానే ఉంటారని నేను అన్నగారిని విశ్వసిస్తున్నా. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని రాసి మనకు ఫలాలు అందించిండు. కానీ ఆ రాజకీయ నాయకులు సరిగా అమలు పరచకుండా ఇన్ని రోజులు మనకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడతానికి నెట్టివేయబడ్డాం. అదే తరుణంలో మరో అంబేద్కర్ గా మందకృష్ణ మాది గారు వచ్చిర్రు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటం, అల్పెరగని పోరాటం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మాదిగ ఉపకులాలకు సరైన న్యాయం చేయడానికే ముందు నడుస్తుండు. ఆయన వెంట మేము నడుస్తున్నాం. MRPS ఉద్యమంలో కీలక పాత్ర నేను కూడా పోషిస్తున్నా. ఎందుకంటే నడుస్తున్నాం, అడుగుజాడల్లో నడుస్తున్నాం. మా కొలుపుల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అన్నవారికి మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలతో విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే 5వ తారీఖు నాడు అన్నకు ఇచ్చిన మెమోరాండం ఇచ్చినాం. అన్నగారు చెప్పిర్రు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తున్నారు. మేము A గ్రూప్ లో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం అన్న. మరి ఈ వర్గీకరణ ద్వారా మీకు సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. అంటే ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు ఇంట్లో వేయడం వల్ల కొంచెం అన్యాయం జరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే సరైన న్యాయము. మనకు 11% రిజర్వేషన్ రావాలి. 11% రిజర్వేషన్ మాదిగలకు వస్తే బరాబర్ న్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు జనాభా 15 లక్షలు ఉన్నారు. మేము దగ్గర 33 లక్షల దగ్గర ఉన్నాం మాదిగలు. అంటే 32,59,000 చిల్లర ఉంది. మొత్తం జనాభా తీసుకుంటే 33 లక్షల దాకా ఉంటాం. కాబట్టి మనకు కనీసం 11% రిజర్వేషన్ మాదిగలకి ఇస్తే 1% వాళ్ళకి ఇచ్చినా మిగతా 3% వాళ్ళకి మాలకి ఇస్తే పర్వాలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ మనం 18% తెచ్చుకుందాం అంటారు. 20%, 18% అందరూ కమిటీగా ఉండి అందరూ ఏకతాటిపై ఉండి మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత వాళ్ళకు 1-2% ఇవ్వడంలో తప్పలేదు.
తప్పులేదు. కానీ మనం ఇప్పుడు ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవాలంటే మాలలు వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా చాలా ఎదిగి ఉన్నారు. మాదిగలు వెనకబడిపోయినాము. కాబట్టి మాదిగలు ముందుకు రావాలంటే మనకు 11% రావాల్సిందే. అన్నగారు ఆ డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ఇలాంటి సవరణ చేసి 11% మాదిగలకు ఇచ్చి 1% ఈ మా 15 ఉపకులాలు ఏ గ్రూప్లో అయితే ఉన్నాయో ఆ 1% వాళ్ళకి ఇచ్చింది ఓకే, కరెక్టే. అందులో ఒక 2 కులాలు ఏంటంటే పంబాల, మన్య అనేది ఆ మాలలు కొంచెం వాళ్ళు అభివృద్ధి చెందిరు, తక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళను సీలేస్తారా డీలేస్తారా వాళ్ళ ఇష్టం. సీలేస్తే వాళ్ళు ఎందుకంటే ఈక్వల్గా ఉంటారు. వాళ్ళ సంబంధాలు కూడా మాలలతోటి ముడిపడి ఉంటాయి. మా సంబంధాలు కొలుపుల వాళ్ళు మాదిగ కాబట్టి మాదిగలతోటి సంబంధాలు మాకున్నాయి. కాబట్టి మాకు అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇంతకుముందు బి గ్రూప్లో ఉండే, ఇప్పుడు ఏ గ్రూప్లోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామన్న. రాబోయే రోజుల్లో మరి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? భవిష్యత్తు కార్యాచరణ కోసమే ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దానికి దశ దిశ అన్న ఈరోజు తెలియజేస్తారు. ఎందుకంటే అది అన్నగారు చెప్పేదాకా మేము చెప్పకూడదు. అంటే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే కార్యక్రమం ఉండబోతుందా, లేదంటే తాత్కాలికంగా వాయిదా పడ్డది ఉంటది. అది విజయ డంక కావచ్చు, 1,00,000 డప్పులు సంస్కృతిలో భాగంగానైనా కావచ్చు. కాకపోతే ఉంటది 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉంటది. దాని ఒక పోరాట సభగా అనుకోవచ్చా, లేదంటే ఒక విజయోత్సవ సభ లెక్క అనుకోవచ్చా? విజయోత్సవ సభ కావచ్చు. దాన్ని అన్నగారి పిలుపు మేరకు ఉంటుంది. అన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు మేము కట్టుబడవలసి వస్తుంది. ఎందుకంటే అది విజయోత్సవం అంటే విజయోత్సవం, పోరాటం అంటే పోరాటం. ఎందుకంటే మనకు న్యాయం జరిగితే విజయోత్సవం, అన్యాయం జరిగితే పోరాటం. అది అన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేము కట్టుబడి ఉంటాం. అంటే ఈ కార్యవర్గ సమావేశం ఎందుకోసం పెడతా ఉన్నారు? ఎంఆర్పీఎస్ గౌరవ మందకృష్ణ నాయకత్వంలో 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన విషయం చాలా మందికి తెలుసు. ఎస్సీలు ఉన్నట్టు 59 కులాలకు సామాజికం జరగాలని చెప్పేసి మందకృష్ణ గారి లక్ష్యం. దానికోసం మేము 30 పోరాటం కొనసాగుతాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న మాది? తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ జనాభాలో 4 కోట్ల జనం అనుకుంటాం. అందులో 90% ఎస్ఎస్టీ బీసీ మన వర్గాలు ఉన్నారు. అందులో మెజార్టీ పీపుల్ గా సింగిల్ కాస్ట్ ఒక మాదిగలమే. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341/1 కావచ్చు, దాన్ని సవరణ చేస్తే ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటాలు రావాలని చెప్పేసి అంబేద్కర్ కళ ఉన్నారు. కాబట్టి ఆ కళను సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కోసమే ఎంఆర్పీ ఉద్యమం కొనసాగుతా ఉన్నారు. అంటే ఎస్సీ వర్గంలో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉంది, మాదిగలకు సరైన న్యాయం జరిగిందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారన్న? గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్ లో సామాజికరణ చేయని చెప్పడంలో అతిశక్తి లేదు. కానీ ఈ తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం వెలువడినటువంటి ప్రకటన అయితే ఏదైతే ఉందో దాంట్లో కొంత మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏదైతే లబ్ధి పొందిన మాలున్నారో వాళ్ళని వేరే గ్రూప్ లో పెట్టి మిగతా పట్టణ వర్గాల కులాలు ఎవరైతే ఉన్నారో 57 కులాలను ఏలో తీసుకొచ్చి బీలో తీసుకొచ్చి సిలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విన్నతి చేస్తా ఉన్నాం. కాబట్టి దానిలో జరగబోయేటువంటి సవరణ ఏదైతే ఉందో క్లిష్టంగా ఉండాలి, భవిష్యత్తులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలే ఇదంతా చేశారని చెప్పుకోవచ్చు. రాజకీయ కోణం చూడకుండానే సామాజిక కోణం మనం చూడాలి. రాజకీయంగా 70 సంవత్సరాల భారతదేశంలో 70 ఏళ్ల పాలనలో అన్ని అవకాశాలు మేజర్ గా మానవులు పొందారని చెప్పేసి సాక్షాత్తు 4 రిపోర్ట్లు మన సాక్ష్యం చెప్తుంది. అది మనం చెప్పడం కాదు, కానీ సాక్ష్యం రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమం ఏదైతే ఉందో మరి అది ఎప్పుడు ఉండబోతుందో? ఖచ్చితంగా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉంటది. అది విజయోత్సవ సభగానే మేము నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదైతే స్పందించిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆటుపోట్లు ఎదురైనటువంటి సమస్యను పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ఇవాళ కమిషన్ రిపోర్ట్లు 10 తారీఖు పొడిగించారు. కాబట్టి ఆ 10 తారీఖులపై నివేదికను కష్టంగా ఇంప్లిమెంటేషన్ చేసి మాకు జీవోని చట్టప్రకారం రూపు దాస్తే మాకు అందరూ సామాజిక జరుగుతుందని చెప్పేసి వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఏదైతే గడువు పొడిగించారో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మంత్రివర్గ విస్తరణలో ఏదైతే జనాభా ప్రకారంగా మీరు 4 పోస్టులు ఎలా తీసుకున్నారో అలాగే మేజర్ గ్రూప్ లో మేము మాదిగలు ఉన్నాం. కాబట్టి మాకు మాదిగలకు వర్గాలలో ఒక డిప్యూటీ సీఎం పోయింది, ఒకటి మోర్చి వాళ్ళకి పోయింది. కాబట్టి మాదిగలు మెజార్టీ పీపుల్ ఉన్నాం. కాబట్టి మాకు 2 మంత్రులు చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.